లోకానికి కేవలం మానవుడిగా రాలేదు. ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణ దేవుడు. యేసుక్రీస్తు లాంటి జననము ఈ భూమి మీద ఇంకెవరికీ లేదు. మనం అందరం మానవులమే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మనిషి మాత్రమే. కానీ భూమి మీద పుట్టిన ఏకైక నరుడు, దైవ మానవుడు యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని అన్వయింపర్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుకకు పూర్వము 700 సంవత్సరముల పూర్వము యెషయా ప్రవక్త ఇలా సెలవిస్తున్నాడు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకి శిశువు పుడతాడు కానీ కుమారుడు పుట్టడు. తండ్రి కుమారుడు, ఏకైక కుమారుడు యేసు ప్రభు, ఆయన పుట్టడు. ఆయన ఈ సృష్టి ప్రారంభింపబనక మునిపే ఉన్నవాడు. ఆయన అనుగ్రహింపబడతాడు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, అది ఆయన మానవత్వం. ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, అది ఆయన దైవత్వం. దేవుడు అనబడిన వాడు, నేను సంపూర్ణ మానవుణ్ణి, నేను సంపూర్ణ దేవుణ్ణి అన్నవాడు యేసు ప్రభు ఒక్కడే. ఎందుకండి ఆయన దైవ మానవుడిగా రావాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, సకల మానవాళి యొక్క పాప శిక్షను అనుభవించాలంటే దేవుడి మీద శిక్ష ఎవ్వడేయలేడు. దేవుడు శిక్షకు అతీతుడు. ఆయన మన శిక్షను ఆయన పైన వేసుకోవాలంటే మానవుడు అవ్వాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతమంది పాప శిక్షను భరించాలంటే ఏ మనిషి వల్ల అది కాదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఖచ్చితంగా అంత శక్తి కలిగిన దేవుడు. అందుకే ఆయన దైవ మానవుడు. చప్పట్లు కొట్టి దేవుని అనుమయింపడతాం.